హలో, పీటర్ పాస్టర్ గారు అండి. పీటర్ పాస్టర్ గారు, ఇతను ఎవరు నన్ను బూతులు తిడుతున్నాడండి. క్రైస్తవుడు అట. అయ్యా 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 ప్రైజ్ దలాడయ్యా, క్రైస్తవుడా ప్రైజ్ దలాడయ్యా. బూతులు తిడుతున్నాడు. ఎవరండి ప్రైజ్ లో అన్నారు? ఎవరు మతానికి సమాజాన్ని అంత సమానత్వంగా పెట్టారు. ఒక సమాజాన్ని గుర్తించి క్రైస్తవుల మీద హిందూ సమాజాన్ని బూతులు తిడుతున్నాడయ్యా. లంజా కొడుక, లంజా కొడుకు, గింజా కొడుకు తిడుతున్నాడు. క్రైస్తవుడు మనం క్రైస్తవులు తిట్టుకోకూడదు, తప్పయ్యా. ఏదైనా సరే మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి, శాంతియుతంగా సమస్యని మనం పరిష్కరించుకోవాలి. మనం క్రైస్తవులు. ఇతను కూడా పీటర్ పాస్టర్ గారు, ఇతను కూడా పాస్టర్ అంటండి. ఆయన భయంకరంగా బూతులు తిడుతున్నాడు. మరి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నువ్వు తిట్టొచ్చా? బైబిల్ ప్రకారం అన్యులు ఎన్నైనా మాట్లాడొచ్చు, క్రైస్తవులు మాట్లాడకూడదు. అయితే క్రైస్తవులు మన మొహం మీద కొడితే ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయొచ్చు వీళ్ళకి తెలియట్లేదు అన్నాడు కదా. మరి నువ్వు ఎందుకని లేకపోతున్నావు అట్లా? మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని పాడు చేస్తారా? మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని పాడు చేస్తారా? ఏం పాడు చేశారు? పాస్టర్ గారు మాట్లాడండి. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని గోపి సనాతన ధర్మాన్ని పెట్టించుకొని చెప్పండి. ఏంటి పాస్టర్ గారు సమస్య ఏంటి చెప్పండి, మనం శాంతియుతంగా మాట్లాడుకుందాం. ఎందుకండి గొడవ చెప్పండి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడికి ఢిల్లీ పిలిపిస్తాం. ఎందుకు? మీరు పాస్టర్? అవునండి అవునండి. చెప్పండి. మీ పేరు ఏం పేరండి? నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి అందరు నన్ను. అక్కడ ఉంటారు మీరు? మేము గుంటూరులో ఉంటామండి. గుంటూరు చిలకలపేట ఉంటారు. మరి అక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు కేవలం హిందువుల ఓట్లతో గెలిచారా? ఎవరండి అక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు? సమాజం అందరూ ఓట్లేస్తారు కదా సార్, అందరూ ఓట్లేస్తారు కదా సార్, అందరూ ఓట్లేస్తారు కదా. అందరూ ఓట్లేస్తారు. రాజ్యాంగంలో అందరూ గౌరవించాలి. రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే, యేసు అల్లా మతాన్ని ఒకరు కించపరచుకోరు. సార్ తప్పు సార్. పాస్ గారు మీరు వాక్య విరుద్ధంగా చెప్తున్నారండి. రాముడు కృష్ణుడు వాళ్ళు దేవుడు కాదండి, మన యేసయ్య ఒక్కడే దేవుడు. నిజ దేవుడు అంటే యేసయ్యే. ఆ మాట సనాతన గోపికి చెప్పండి. ఎవరు? సనాతన గోపికి చెప్పండి. అక్కడ గుణాల్లోనే క్రైస్తవులు స్త్రీల మీద అత్యాచారం తల్లి ఎవరు? యేసుప్రభు కన్న తల్లి. అవునండి అవునండి, తప్పండి. అదే నేను చెప్తున్నాను సార్. పాస్టర్ గారు ఇప్పుడు పాస్టర్ గారు ఒక్క మాట అండి. పాస్టర్ గారు ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎవరిని కూడా దూషించకూడదండి. మనం ఇప్పుడు హనీ జాన్సన్ అని, సాంబశివరావు అనే ఒక దుర్మార్గులు కొంతమంది ఉన్నారు మన క్రైస్తవంలో. వాళ్ళు ఎప్పుడైతే హిందూ గ్రంథాల మీద మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఈ అన్యులందరూ కూడా మన మేరీ మాతని లంజా అని, యేసుగాడిని లంజా కొడుకు అని ఇట్లా తిడుతున్నారండి. వాళ్ళకి చెప్తున్నాం మనం మర్యాదగా ప్రేమపూర్వకంగా, ఎంతో ప్రేమపూర్వకంగా చెప్తున్నాం. వాళ్ళని మన మార్గంలోకి, యేసు మార్గంలోకి రప్పించుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తున్నానండి పాస్టర్ గారు. వాళ్ళని మన వాళ్ళు తిట్టకుండా ఉండాలి సార్, మనం చేయాల్సింది అది. ఎందుకంటే ఇప్పుడు శాలెం రాజు ఉన్నాడు, శాలెం రాజు అన్న అనవసరంగా ఒక మాట తూలాడు. బయటకు వచ్చి సారీ చెప్తే సద్దుమణికిపోయింది కదా, ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. ఇప్పుడు అందరూ హిందువులందరూ మన క్రైస్తవాన్ని అసహించుకుంటున్నారు. ఎవరినైనా సువార్తకి వెళ్తే ఆయనకేంటి, శాలెం రాజుకి 150 బ్రాంచ్లు ఉన్నాయి. మనలాంటి చిన్న చిన్న పాస్టర్లు సువార్తకని ఇళ్ళకెళ్తే కొడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు, మన మీద చేయి చేసుకుంటున్నారు. ఈ వీడియోలు చూపిస్తున్నాడు. మీ శాలెం రాజు గారు ఇట్లా అన్నాడు, వాడికి బుద్ధి చెప్పండి అంటున్నారు. మరి ఏం చేయాలి మనం అందరం? ఉండండి, శాలెం రాజు గారు పెట్టుకోవద్దు స్త్రీలు అని అన్నారు. ఒక ఫాస్ట్ లేక ఆ యొక్క మల్లెపూలు పెట్టుకోవద్దన్న శబ్దానికి పూర్తి దేశం అంతా అగ్గిపెట్టారే. మీరు ఫాస్ట్ గారు మాట్లాడుతున్నారు, ఈ మాటకు సమాధానం చెప్తున్నారు. మరి దానికే శాలెం రాజు గారు ఆ మాట అనుకుని ఉంటే వీళ్ళందరూ తిట్టేవాళ్ళు కాదుగా యేసుని మేరీని. కాబట్టి అందరూ తిడుతున్నారు. ఇప్పుడు ఎవరో వ్యక్తిగతమైన మీరు తిట్టేస్తారా యేసు తల్లిని? సార్ పాస్టర్ గారు ఒక్క మాట అండి, చిన్న మాట సార్. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే సార్ ఇప్పుడు
వాళ్ళని వాళ్ళ దేవి దేవతల గురించి వాళ్ళ పుస్తకాల గురించి మనకెందుకు సార్? మన సువార్త ఏదో మనం చెప్పుకోవాలి కానీ వాళ్ళ ఆచారాలు ఇప్పుడు మనందరం కూడా భారతదేశంలోనే పుట్టాం కదా సార్. ఇప్పుడు మీరు క్రైస్తవుడే, నేను క్రైస్తవుడే, నేను వాక్యాన్ని చెప్తున్నాను, నేను వాక్యాన్ని గణపరుస్తున్నాను. మన అవసరత సమాజానికి చాలా ఎక్కువగా ఉంది కదా సార్, మన అవసరత. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం తోలనాడకూడదు. వాళ్ళని మన మార్గంలోకి, యేసు మార్గంలోకి తెప్పించుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు మనందరం భారతదేశంలోనే పుట్టాం. భారతదేశం కల్చర్ అది, పూలు పెట్టుకోవడం అని. ఇప్పుడు శాలేం రాజు గారు ఆ మాట అనకుండా ఉంటే, సరే ఏదో పొరపాటున నోరు తూగాడు, అయ్యా నేను నా సంఘంలో వాళ్ళకి చెప్పుకున్నాను కానీ అందరికి కాదు అని ఒకసారి చెబితే ఆయనకు వచ్చే నష్టం ఏంటండి? ఆయనకి మన పాస్టర్లందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ పాస్టర్ల ఐక్యత కలిగి కొన్ని చెడు ప్రచారాలు కాదు. నీ పాస్టర్లు ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ మేము అనేసరికి నీకు ఎక్కడి నుంచో రోషం పొడుచుకొని వచ్చిందా? కాదు మా పాస్టర్లు మీకు ఏమైనా మీలాగా బూతు తిట్లు తిట్టారా? తిట్టలేదు. అవును తిట్టారు. యేసు మన శివుడు హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. నువ్వు వినాలి. కాదు ఒక నిమిషం, నువ్వు వింటావా? నేను చెప్పేది వింటావా? నువ్వు మాట్లాడుతూనే ఉంటావా? నా మాట వినా చెప్పు. నువ్వు ఒక ఆంధ్రలో చేయగలవు. సమాధానంతో ఉండాలండి. మనం శాంతి సమాధానంతో ఉండాలి సార్. మనం అన్నిలాగా బిహేవ్ చేయకూడదు. ఒక్క నిమిషం వినండి సార్, వినండి. నేనేం చెప్తున్నానంటే, రాముడు గుర్రానికి పుట్టాడు, శివుడు హస్తప్రయోగం చేసుకున్నాడు, ఇలాంటి మాటలన్నీ కూడా పాస్టర్లని నా దగ్గర రికార్డులు ఉన్నాయి. చాలామంది పాస్టర్ గారు అన్నారు ఆ మాటలు మీ దగ్గర. చాలామంది పాస్టర్ కదా, పాస్టర్ ఎవడన్నా పాస్టర్ కదా. పాస్టర్ గారు శాలేం రాజు ఏమన్నాడంటే, రాముడు చచ్చిపోయాడు, రాముడు దేవుడు కాదు. అసలు రాముడు గురించి ఆయనకి ఎందుకండి? మన యేసు ప్రభు గురించి చెప్పుకోవాలి కానీ. ఆయన రాముడు చచ్చిపోయాడు, యేసు చచ్చిపోలేదు, లేచాడు, ఆయన 3వ రోజు లేచాడు అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన మన ప్రభువు గురించి మన సువార్త మనం చెప్పుకోవాలి కానీ అసలు అన్యుల మాటలను ఉచ్చరించకూడదు, అన్యులకు అర్పించినటువంటి బలిని స్వీకరించకూడదు అని లేవీకాండంలో మనకి అంత స్పష్టంగా యెహోవా దేవుడు మనకి సెలవిస్తే, ఈయన ఎందుకంటే అన్యుల దేవుళ్ళ గురించి అసలు ఆ మాటలనే మనం ఉచ్చరించకూడదు కదా. మరి ఇప్పుడు మీరు పేటర్ పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, ఇది ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం కలగా సమస్య. అలాగే ఈ హిందూ సోదరుల కన్నా గొప్ప, నా మాట వినండి ముందు, హిందూ సోదరుల కన్నా నమ్మకస్తులు, విశ్వాసులు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. వాళ్ళు కనిపించిన దేవుణ్ణి ఆరాధనలు, పూజలు కలిపి చేస్తారు, నమ్ముతారు, తపస్సులు చేస్తారు, ఉపాసనలు చేస్తారు, అంతా బాగుంది. కానీ ఒక దైవాన్ని, ఒక దేవతని విమర్శించకూడదు. అది ఎవరో ఒక సాలివరాన్ని చెప్పారనుకొని ఆ రాష్ట్రంలో కాకుండా ఈ రాష్ట్రంలో అగ్గి, ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో అగ్గి అది రగులుతుంది. కాదు ఒక్క నిమిషం పాస్టర్ గారు, నన్ను మాట్లాడియండి. రాముడు గుర్రానికి పుట్టాడు అనే మాట అన్నోడిని ఏం చేద్దాం చెప్పండి? అలాగే అన్నోడికి మీరు ఫిట్ పట్టి సమాజంలో నేను తప్పు చేస్తాను నన్ను పట్టి నన్ను నిలబెట్టండి. వాడు ఎందుకంటున్నాడు? వాడు క్రైస్తవుడు కాబట్టి ఆ మాట అంటున్నాడు. వాడు గారు నాస్తికుడు ఇంకొకడు అయితే వాడిని తిట్టేవాళ్ళం. వాడు పాస్టర్ గా ఉండి వాక్యం చెప్పుకోకుండా రాముడు గుర్రానికి పుట్టాడు, శివుడు హస్తప్రయోగం చేసుకున్నాడు, పార్వతి యోనిలో పెట్టుకొని, ఏంటి ఈ మాటలన్నీ? ఇవన్నీ క్రైస్తవులు అన్నయ్యే. భారతీయ జెండా కదా అది గుడ్డ ముక్క, భారత రాజ్యాంగం కాపీ కొట్టి రాశారు, ఇలాంటి మాటలంటుంది పాస్టర్లే. నీకు వయసు పెరిగింది కానీ ఇలాంటివన్నీ చూడలేదు నువ్వు. చూడు పాస్టర్ గారు, నేను మాట చెప్తాను సార్. పాస్టర్ గారు ఒక్క నిమిషం అండి. పాస్టర్ గారు, ఇప్పుడు పిడి సుందరరావు గారు ఉన్నారండి, పిడి సుందరరావు గారు. ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక జాతీయ జెండాను పట్టుకొని ఇది ఒక జాతీయ జెండానా, ఇది కేవలం గుడ్డ ముక్క అన్నాడు. పాస్టర్ విజయ్ కుమార్ నాకు ఆయన ఏమన్నాడంటే, చెప్పేదేనండి సార్ ఒక్క నిమిషం, మన తప్పుని మనం ఒప్పుకోవాలి సార్. ప్రభు ఏమన్నాడు సార్? మనల్ని తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు. కాబట్టి మన తప్పుని మనం ఒప్పుకోవాలి. ప్రభు మన దేవుడి యందు మనం కృతజ్ఞతతో ఉండాలి. రేపు అంత్య దినాలప్పుడు మనకి శిక్ష వేస్తాడు. మనం సత్యం మాట్లాడాం, అసత్యం మాట్లాడాం అనేది ప్రభు కొలుస్తాడు. కాబట్టి నేను మనవాళ్ళైనా సరే ధర్మం తప్పకూడదు అనేటువంటి దాన్ని బట్టి నేను చెప్తున్నానండి. విజయ్ కుమార్ అనే పాస్టర్ ఏమన్నాడంటే, భరతమాత అంటావు, భరతమాతకి ఎంతమంది భర్తలు రా అన్నాడు. ప్రవీణ్ పగడాల్ అనే వాడు ఏమన్నాడో తెలుసా? తాగి చచ్చిపోతే వాడేమన్నాడు తెలుసా? సీత ఎవరితోనో ఉంది, ఇవన్నీ కల్పిత గ్రంథాలు, వీళ్ళు విగ్రహారాధన, వ్యభిచారం,
ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మనకెందుకండి, మనం ఎందుకు వాళ్ళదాన్ని అనాలి? మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్చాలి కదా, వాళ్ళని మన ప్రభు మార్గంలోకి తీసుకురావాలి కదా. వీళ్ళకే పెద్ద పెద్ద పాస్టర్లు, ఇప్పుడు కలవరి సతీష్ ఉన్నారండి, ఇప్పుడు కలవరి సతీష్ గారు ఉన్నారు, హోసన్న వాళ్ళు ఉన్నారు. చెప్పేది రండి, మీరే అంటున్నారు చూడండి. మరి మన క్రైస్తవులకి ఇంత అన్యాయం జరిగినా ఇంతనా ఒక్క మాట కూడా బయటకు వచ్చి మాట్లాడలే, మీరే దొంగ నా కొడుకు అంటున్నారు. మరి మీరు అలాంటప్పుడు పాస్ గారు ఒక్క మాట అండి, అలాంటప్పుడు మన హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మన యేసు మార్గంలోకి రప్పించుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దేవుళ్ళని తిడతా, మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు, ఆ మొండితోక సుధాకర్ అనేవాడి ఒక పాస్టర్ ఉన్నాడు, వాడు తిరుపతి దేవస్థానం ముందుకెళ్ళి ఇక్కడ ఉంది ఒక రాయిని తీసేసి మేము యేసుని పెడతామన్నారండి. వాడిని చంపాలా నరకాలా నరుకుతారండి హిందువులు? చెప్పండి మీరు. నరుకుతారు. మరి వాడు నరకుండా వదిలేశారంటే అది వాళ్ళ మంచితనమే కదా. అలాంటి అదేనండి, ఇప్పుడు ఇలాంటి పాస్టర్ గారు ఇలాంటి దరిద్రపు కొట్టు క్రైస్తవుల మూలంగా మన క్రైస్తవం మడ్డ గుడిచిపోయింది. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అండి. మన క్రైస్తవం మడ్డ గుడిచిపోవడానికి కారణం ఈ లంజా కొడుకులే. ఈ లంజా కొడుకులను ఒక్కొక్కరిని కర్ర తీసుకొని గుద్దల గుణపం గుచ్చినట్టు గుచ్చి పైకి లేపాలి ఈ బేవస్ లంజా కొడుకులందరినీ. అవునంటారా కాదంటారు పాస్టర్ గారు మీరు? నేను ఆవేశంతో చెప్తున్నాను, ఎందుకంటే అన్యులకి మన ప్రభు వాక్యం చేరటం లేదు. నా బాధ అది, అన్యులకి ప్రభు వాక్యం చేరటం లేదు సార్. అది కరెక్ట్ అయిన సేవకులు, నిజమైన సేవకులు ఫాస్ట్లు ఉంటే చేరుతుందండి. దొమ్మన్నా కూడా ఉంటే చేరుతుందా? అదే ఈ దొమ్మన్నా కొడుకు ఇప్పుడు శాలేం రాజు గారికి ఏం సార్, వాడికి 150 బ్రాంచ్లు ఉన్నాయి. మనలాంటి చిన్న చిన్న సేవకులు అన్యుల దగ్గరికి వెళ్తే మనల్ని కొడుతున్నారు. ఇప్పుడు ఈటి మూలంగానే కదా మనల్ని కొడుతుంది. ఇక్కడ కొట్టడం కాదు, మీకు లేటెస్ట్ ఘటన చెప్తున్నాను. ఛత్తీస్గఢ్ లోని మార్చి 1వ తారీఖు ఛత్తీస్గఢ్ ప్రజలు వాళ్ళు ఏం తప్పు చేశారండి? వాళ్ళు ఇల్లులు దోచుకున్నారు, వాళ్ళు చర్చిలు పాల్గొట్టారు, చేశారు. నక్సలైట్లా సార్? నక్సలైట్లు కాదు, హిందువుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవులు కూడా, అబద్ధ క్రైస్తవులు ఉన్నారు. నేను దాన్ని చెప్పుకుంటాను. హిందువుల్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, అలాగే ముస్లింలు ఉన్నారు. కానీ మనంత దరిద్రునికి ఎక్కడ లేదు. ఇప్పుడు హిందువులు అయితే, హిందూ సోదరులు ఏంటంటే, మీరు కొమ్మని చెట్టుని పుట్టని రాజుని పట్టండి దేవుడు అంటే ఆ దేవుడనే నమ్ముతారు వాళ్ళు. అలాంటి మనుషులకు రెచ్చగొట్టిన ఈ రాజకీయ నాయకులు నమ్మిడి కొడుకులు వీళ్ళు దేశంలో దగాపు కాకుండా అగ్గి పెడుతున్నారు. అవునండి పాస్టర్ గారు, నేను ఒక మాట చెప్తాను పాస్టర్ గారు. ఫస్ట్ మనలో క్రైస్తవుల్లో ఉన్న దొంగలందరినీ మీలాంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మీలాంటి వాళ్ళు, మీరు వాక్యంతో బలపడిన వారు, మీలాంటి గొప్పవాళ్ళు, అలాంటి వెధవల్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళని సాతాను సంబంధికులు, వాళ్ళు అబద్ధులు, ఆది నుంచి వారు నరహంతకులు సార్, వాళ్ళు అబద్ధీకులు. అలా అబద్ధీకులందరినీ కూడా మీలాంటి పెద్దలు మీరు వాక్యం అనే ఖడ్గించి నరికేయాలి సార్. మీరు వాక్యం అనే ఖడ్గించి నరికేయాలి వాళ్ళని. ఇప్పుడు పాస్టర్ గారు, మేము బాధపడేది మాది ఆంధ్ర కాదు, మీకు క్లియర్ చెప్తున్నాం, మాది హర్యానా. హర్యానాలో మీ యూట్యూబ్ చూసుకొని మేము అక్కడ హోమ్ మినిస్టర్ అనిత దగ్గర ఒక 100 మంది 200 మంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు, ఆ గుణదల్లో జరిగిన ఆ సంఘటన, ఈయన సనాతన గోపి తిట్టిన తిట్లు మేము మీడియా సెలెక్ట్ చేసి మేము సెంట్రల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఒక సీఎంఏ, పవన్ కళ్యాణ్ సీఎంఏ. గెలవక ముందు ఏంటన్నాడు పవన్ కళ్యాణ్? శాంతి సమాజం కావాలన్నాడు. మా సిద్ధాంతం ఏంటి? మేము క్రైస్తవులమే, సర్వమత సమానత్వం. మీకు వినబడితే కనబడితే మీరు మీ ధర్మాన్ని ప్రచారం చేయండి, మీ దేవుని ప్రచారం చేయండి. వాళ్ళు దేవుని చేస్తారు. ఒక మతానికి ఒక జాతికి ఒక కులంకి కించపడితే దేశం ఏమవుతుంది చెప్పండి సార్. ఇప్పుడు పాస్టర్ గారు ఒక మాట అండి, మీరు కరెక్ట్ మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? అరే మీరు క్రైస్తవులు మీ ప్రచారం మీరు చేసుకోండి, కానీ హిందువుల దగ్గరకు వచ్చి మీ దేవుడు రాయి, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు అని అంటే హిందువులు కోపం వస్తుందా రాదా చెప్పండి సార్? అది కోపం వస్తుంది. కుక్క దగ్గరికి రాబట్టే కదా వాళ్ళు. ఇప్పుడు సార్ మన పాస్టర్ ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ పాస్టర్ని తిట్టట్లేదు. ఇప్పుడు ఆ పాస్టర్ పూజించే దేవుణ్ణి వాళ్ళ అమ్మని కూడా తిడుతున్నారు. ఇప్పుడు మరి ఎవరు ఎవరు? దానికి కారణం మన క్రైస్తవులే కదా, అవునా కాదా? అవును.
మరి అదే అందుకని మనం ఏం చేయాలి, మన క్రైస్తవులు నోరు అదుపులో పెట్టుకోవాలి. అరే బాబు, మీరు హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పండి. వాళ్ళ దేవుడి గురించి మీకెందుకురా దరిద్రులారా, పుండాకోరు వెదవలారా, పనికిమాలిన చవటలారా, వాక్యం చెప్పండి అయ్యా, వాక్యం చెప్పండి. బైబిల్ వాళ్ళకి పరిచయం చేయండి, సువార్త పరిచయం చేయండి. అది చేయాలి కానీ వాళ్ళ దేవుడి గురించి నీకెందుకురా పనికిమాలినాడా. అది సార్ నేను చెప్పేది. అదే మీరు చెప్పింది నేను సమ్మతిస్తానండి, కానీ ఒకటి మాత్రం ఇంకోటి పాస్ గారు ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు ఏమవుతుందంటారండి, ఇప్పుడు మనం క్రైస్తవంలోకి వెళ్ళిపోయాం సార్, వెళ్ళిపోయినా కూడా మన హిందూ మాల మాది గాని రిజర్వేషన్లు పెట్టుకొని వాళ్ళ రిజర్వేషన్లు మనం తీసుకుంటున్నాం, దాని మీద కూడా కోపంగా ఉన్నారు. ఇప్పుడు బీసీలు ఉన్నారు, వాళ్ళు మతం మారితే ఓసీలు అవుతారు. ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మతం మారితే బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంతమందికి మనం సి సర్టిఫికేట్ ఇస్తున్నామండి? ఒక్కళ్ళు కూడా ఇట్లా. మరి వాళ్ళ కోపం, వాళ్ళ రిజర్వేషన్లు దొబ్బుతూ, వాళ్ళ దేవుణ్ణి బూతులు తిడుతూ, వాళ్ళ దేవుణ్ణి తిడుతూ వాళ్ళ రిజర్వేషన్లు దొబ్బుతున్నావు, మరి వాళ్ళ కోపం వస్తుందా రాదా? వస్తుందా? చెప్పండి పాస్ గారు. కోపం వస్తుందండి, కోపం వస్తుంది. మరి నువ్వు నిజంగా ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఎస్సీ మాల అండి, నేను ఎస్సీ మాల సార్. నేను బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ప్రభువు యందు భక్తి ఉంది. నాకు ప్రభువే కూడి పెడతాడు, నాకు ప్రభువే ఉద్యోగం ఇస్తాడు. ఏ ఉద్యోగం లేకపోయినా నేను ప్రభు సేవలో తరిస్తానని అనుకున్నా. మిగతా వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదండి అట్లాగా? వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళకి ఎందుకు బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లే? ఇప్పుడు నాకు పెంతికోస్తు చర్చి సార్, నా దగ్గర 250 మంది విశ్వాసులు ఉన్నారు. ఎస్సీలందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించా, బీసీలందరికీ ఓసీసీ సర్టిఫికేట్ ఇప్పించా. మనం ఇక్కడ మనం లోక సంబంధమైన వాళ్ళం కాదు సార్, మనం పరలోక సంబంధమైన వాళ్ళను. ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా ఒక నాటకం. ఇదంతా కూడా రేపు అంత్య దినాల రోజు ప్రభువుకి మనం లెక్క అప్పు చెప్పించుకోవాల్సి వస్తుంది. మనం లోక సంబంధం కాదు, మనకి రిజర్వేషన్లు అవసరం లేదు. మాకు ప్రభు ఉన్నాడు, మాకు ప్రభు ఇస్తాడు ఉద్యోగం అని డంకా బజాయిని చెప్తున్నాను సార్ నేను. మరి ఎంతమంది చేస్తున్నారు? మనలో 90% మంది ఎస్సీలు క్రిస్టియానిటీలో ఉన్నారు. ఒక్కడికన్నా బీసీసీ సర్టిఫికేట్ ఉందా? చెప్పండి మీరు. ఎవరికి లేదు సర్టిఫికేట్లు. మరి వాళ్ళు అప్పుడు దేవుడిని మోసం చేస్తున్నట్టేగా నువ్వు. అయితే ఇప్పుడు దేవుడిని మోసం చేస్తున్నావా లేదా? నువ్వు చెప్పండి, దేవుడిని మోసం చేస్తున్నావా లేవా? నీకు పరలోకం ఉంటుందా? నీకు పరలోకం ఉంటుందా? నీకు అభిషేకం జరిగిద్దా? జరగదు కదా. నువ్వు అబద్ధాల కోరివి. నీకు కావాల్సింది ఇహలోక సంబంధమైన విషయాలు. నీకు హిందూ మాలాన్ని పెట్టుకుంటే నీకు రిజర్వేషన్ వస్తుంది. నీకు నిజానికి ప్రభువు మీద నీకు భక్తి లేదు. ప్రభువుని నువ్వు ఎరిగుండలేవు. కారణం నీవు సాతాను సంబంధివి, అందుకనే దాన్ని వదలలేకపోతున్నావు. నువ్వు సాతాను సంబంధివి, నువ్వు అబద్ధీకుడివి, నువ్వు సైతానికి సంబంధించిన వాడివి. నువ్వు వాక్యం అందు స్థిరపడలేదు. సాతాను నిన్ను శోధిస్తున్నాడు బాగా, అందుకనే నువ్వు ఆ రిజర్వేషన్ వదిలేకుండా ఉన్నావు. ఈ వాక్యాలు ఎందుకు చెప్పట్లేదండి మీ చర్చిల్లో? ఎందుకు చెప్పట్లేదు? ఈ వాక్యాలు రిజర్వేషన్ ఎవరికి చెబితే ఒక్కడు కూడా రాడు, మనకి డబ్బులు రావు, దశమ భాగాలు పోతాయి. ఇదే కదా నీ బాధ. ఇప్పుడు నువ్వు యేసు మార్గాన్ని ఎందుకుంది? డబ్బుల కోసం అన్నమాట. నువ్వు నిజ దేవుడిని తెలుసుకోవడానికి కాదు నువ్వు. అంతే కదా పాస్టర్ గారు? నేను తప్పు మాట్లాడుతున్నా. నేను తప్పు మాట్లాడుతుంటే నన్ను కరెక్ట్ చేయండి మాస్టర్ గారు, నేను తప్పు మాట్లాడితే. ఇప్పుడు కాలమాన పరిస్థితి ఎలాగుందంటే పీటర్ ఫాస్ట్ గారు మీకు చెప్తున్నాను. కాలమాన పరిస్థితి ఎలాగుందంటే ఈ రోజుల్లోని ఎవడు చేసిన భూమిలో ఆడు పడతాడు, ఎవడు తీసిన భూమిలో ఆడు పడతాడు. ఎవడు సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, నన్ను క్షమించాలి. ఇప్పుడు ఎవరు తీసిన గోతులో వాడు పడతా అంటే అది కర్మ సిద్ధాంతం అవుద్దండి. కాదండి, మనం గోతులో పడినా కూడా మనల్ని లేపేవాడు ఆ యేసు ప్రభు ఒక్కడే. మనం ప్రభువుకి దాసులము, మనం ప్రభువుని నమ్మి ఉన్నాము. మన కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మలేదు. మీరు చెప్పేది కర్మ సిద్ధాంతం. అసలు ఈయన పాస్టరే కాదండి, క్రైస్తవుడే కాదండి. ఇతను ఎవరంటే బూతులు తిట్టడంలో తిట్టమంటే బ్రహ్మాండంగా తిడతాడు. ఆయనకి యేసు మీద విశ్వాసం లేదు, బైబిల్ మీద నమ్మకం లేదు. ఇది కన్ఫర్మ్ అండి. బూతులు తిట్టమనండి, యమ తిడతాడు ఆయన. గోపి గారు మీరు బూతులు తిడితే దేశం వినాలి, సమాజం వినాలి, కాదు మతం వినాలి. నేను తిట్టచ్చు, నేను అన్యుణ్ణి, నేను తిట్టచ్చు, ఎన్నైనా తిట్టచ్చు. అన్యుణ్ణి నేను యేసుని నమ్ముకోవాలా? అయ్యా బాబు, నేను చెప్పేది, నేను అన్యుణ్ణి ఎన్నైనా మాట్లాడతాను. నువ్వు యేసుని నమ్ముకున్నప్పుడు చెంప చూపించాలి. నువ్వు బూతులు మాట్లాడితే ఎట్లా? ఇంకా
నాకు నీకు తేడా ఏముంది ఇంకా? బ్రాహ్మణుని, నేను పక్కా బ్రాహ్మణుని, నేను క్రైస్తవుడు కాను, నేను ఒక ముస్లిం కాను. ప్రవర్ చెప్పు, నువ్వు ప్రవర్ చెప్పు. బ్రాహ్మణ అన్నావు కదా, ప్రవర్ చెప్పు. బ్రాహ్మణుని ప్రవర్ చెప్పు. నువ్వు బ్రాహ్మణ అన్నావు, ప్రవర్ చెప్పు. ప్రతి బ్రాహ్మణ ప్రవర్ ఉంటుందా? ప్రవర్ అయితే చెప్పు నువ్వు. మీరు తిట్టిన తిట్లు విని, మీరు నేను అడుగుతున్నా, నువ్వు బ్రాహ్మణ అన్నావు, ప్రవర్ చెప్పు, నేను వింటాను. ప్రవచనం చెప్పడానికి ముందు నేను ఏమైనా స్పీకర్ చెప్పి పెట్టను, ముందు వచ్చినప్పుడు చెప్తాను. అంటే చూసారండి పాస్టర్ గారు, ఈయన నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు, నోటికి వచ్చిన బూతులు తిడతా ఉంటాడు. ఈయన ఒక పాస్టర్ అంట, మళ్ళీ ఈయన పాస్టర్ నాకైతే ఈయన ఎవరో తెలియదు కానీ మొత్తానికి అగ్గి పెట్టొస్తుంది. నోటికి వచ్చిన బూతులు మాట్లాడతాడు ఈయన, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తాడు. ఇతర పరలోకం కాదు కదా కనీసం, అసలు పరలోకం కాదు కదా ఈయన. బైబిల్ ప్రకారం అసలు ఈయన తీసుకెళ్లి నరకంలో వేసేస్తారు డైరెక్ట్ గా. అన్ని అబద్ధాలే చెప్పేది. రాజుగారు పాస్టర్ గారిని అట్లా అనొద్దండి రాజుగారు. ఇప్పుడు బ్రాహ్మడు అన్నాడండి, ప్రవర్ చెప్పాలి ఆయన బ్రాహ్మడు అయితే. ఇప్పుడు బ్రాహ్మడు అంటే ఆయన ఉద్దేశం క్రైస్తవ బ్రాహ్మడు అండి. ఆయన ఉద్దేశంలో క్రైస్తవుల్లో ప్రీచ్ చేసేవాడని అర్థం, అంతేగాని మీరు బ్రాహ్మడు అంటే నిజంగా ఆయన కులం గురించి చెప్పట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈయన కులం గురించి కాదన్నాడు, మరి ఆ మాట చెప్పమను. నేను బ్రాహ్మణు కాదండి, పాస్టర్ అని చెప్పమను. ఆయన పాస్టరే కదా చెప్తున్నాడు కదా, ఆయన పాస్టర్ అని. మళ్ళీ బ్రాహ్మణుడు కదండి మీరు పాస్టర్ గారు కదండి. పాస్టర్ గారు నా మాట వినండి, చిన్న మాట. ఇప్పుడు ఇది ఆంధ్ర, ఇప్పుడు మీ ఆంధ్ర అగ్గి ఢిల్లీలో తగులుకుంటది. మీరు తగులుకోనియండి, మంచి తగులుకోనియండి, బాగా తగులుకోనియండి అక్కడ. అప్పుడు కానీ మన క్రైస్తవులు విలువ తెలిసిద్ది. తగులుకుంటే పర్లేదు. పాలు తగిన పిల్లలు కళ్ళ ముందు హత్తులు అయిపోతున్నారు. వాళ్ళకి అవనేయండి సార్, మనకేమైంది, అవనేయండి, మంచి పని అయింది కదా. మళ్ళీ సరే అండి, ఇప్పుడు ఈ పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడుగుతానండి. పీటర్ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అన్నాడు కదా, ఈయన వాక్యం తెలుసు కదా, నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఈ పాస్టర్ గారిని ఒక డౌట్ అడుగుతాను నేను. సార్, ఇంతకు ముందు నేను భయంకరంగా వ్యభిచారం చేశానండి, చెప్తున్నాను కదా వాస్తవంగా. నేను అమ్మాయిల్ని రేప్ చేశాను, 2-3 కేసులు కూడా ఉన్నాయి. ఒక మర్డర్ చేశాను, ఆ కేసు కూడా ఉంది. ఇప్పుడు నేను ఇన్ని పాపాలు చేసినా ప్రభువు నన్ను క్షమిస్తాడా? మరి నేను గనక బాప్టిజం తీసుకుంటే క్షమిస్తాడు. చెప్పండి. మీ పక్కన ఎవరో మాట్లాడుతున్నా, కొంచెం సైలెంట్ గా ఉండమనండి. ఇప్పుడు నేను ఎన్ని పాపాలు చేసినా యేసు నన్ను క్షమిస్తాడు కదండి? అలాగే ఒక క్షమిస్తాడు. నిజమే, మీరు అన్నది క్షమిస్తాడు. యేసు క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. మార్క్స్ వార్త 16వ వచనం, నమ్మి బాప్టిజం పొందినవాడు నమ్మని వాడిని శిక్ష విధించబడును. అవునా? అయితే ఇక్కడ ఓకే అండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, నేను వెళ్ళి ఒక మేరీ విగ్రహాన్ని తీసుకొని వెనక బొక్క పెట్టి నేను సెక్స్ చేస్తా ఆమెతోటి. ఏది? తాగేసి, మందు తాగేసి. ఇప్పుడు ఆ పని చేసిన నన్ను మళ్ళీ వెళ్ళి ఏసయ్యా, నేను మీ అమ్మ విగ్రహానికి బొక్క పెట్టి సెక్స్ చేశానయ్యా, నా పాపం క్షమించాయా అంటే, అప్పుడు ఏసయ్య క్షమిస్తాడా నన్ను? ఎందుకు క్షమిస్తాడు? నీ దోలు తీర్చేస్తాడు అక్కడే. చూసారా పాస్టర్, పీటర్ పాస్టర్ గారు అంటే ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళని నువ్వు రేపులు చేయి, మీరు ఊళ్ళో వాళ్ళ రేపులు చేయి, దొంగతనాలు చేయి, దోచుకో. కానీ మేరీ తల్లినంటే మాత్రం ఇక్కడ వీళ్ళకి రోషం పుచ్చుకొచ్చింది. ఇదేమి న్యాయం అండి? చూసారా? అంటే ప్రజలకు ఒక న్యాయము, ఇక్కడ యేసుకు ఒక న్యాయం, యేసు తల్లికి ఒక న్యాయం. ఈయన దేవుడు అండి మరి. చెప్పండి ఆయన్ని. సార్, మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి సార్, గొడవ పడటం వల్ల. నేను సమాధానం చెప్తా, ఆగండి ఒక్క నిమిషం, మీరు సమాధానం. తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి కళ్ళం పెట్టి ఆయన వ్యభిచారం చేసి ఆ తాగిస్తే మీరు అక్కడ చెవులు విరిపెట్టి మారు మనసు పొందుతున్నాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, క్షమించడా? మీరు తప్పు అర్థం చేసుకున్నారు పాస్టర్ గారు, మీరు తప్పు అర్థం చేసుకున్నారు పాస్టర్ గారు. ఎందుకంటే మీరు అరుస్తున్నారు, ఆయన అరుస్తున్నారు.
మీ ఇద్దరు అరుపుల్లో నా గొంతు ఎంత అరిచినా కూడా వినపడదని నేను కామ్ గా ఉన్నానండి. నేను సమాధానం చెప్పలేక కాదు. ఇప్పుడు మీ ముందే నేను సమాధానం చెప్తాను, మీరు వింటూ ఉండండి, కేవలం వింటూ ఉండండి. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు గుణపాలరాజు గారు, మీరు గుణపాలరాజు గారు మీ పేరు ఏంటో చెప్పారు నాకు. యాక్చువల్ గా బాలేదని చెప్పి గోపి అని మార్చుకున్నాను. చెప్పండి చెప్పండి. రాజు గారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను అంటే అమ్మాయిని కాదండి, 10 మందిని రేప్ చేసి చంపేశారు. యేసు ప్రభు క్షమిస్తాడా అంటే ఈయన ఏమంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటే పాస్టర్ గారు ఏమంటున్నారు, క్షమిస్తాడా అన్నాడు. మీరేమన్నారు, మరి వాళ్ళ అమ్మని రేప్ చేస్తాను, వాళ్ళ అమ్మ విగ్రహాన్ని. ఇప్పుడు విగ్రహం అనేది మా దృష్టిలో అది ఒక రాతి అండి. మీరు విగ్రహానికి సెక్స్ కాదు, ఏమేం చేసుకోండి, మేము పట్టించుకోం. విగ్రహాలని ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఏమంటారు పాస్టర్ గారు? విగ్రహాలు మనకు సంబంధం లేదండి, మేము విగ్రహాలు నువ్వు ఇంకేమైనా చేసుకో, మాకు సంబంధం లేదు. అది ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారండి. పాస్టర్ అంటే మీరే పీటర్ పాస్టర్ అంటే. ఇప్పుడు ఆయన ఆవేశంగా నన్ను ఎందుకు బూతులు తిట్టాడు మరి? ఇప్పుడు కాదు ఇప్పుడు బైబిల్ ప్రకారం ఒక నిమిషం సమాధానంతో మాట్లాడుకోవాలి. పాస్టర్ గారు మీరు సైలెంట్ గా ఉండండి. బైబిల్ ప్రకారం విగ్రహారాధన నిషేధం. అసలు నువ్వు విగ్రహానికి అసలు పూజ చేస్తే దాంట్లో ఏమీ ఉండదని చెప్పి యెహోవా పాత నిబంధనలో చెప్పాడు. నా మహిమను వేరు విగ్రహానికి ఇచ్చువాడును కాదని స్పష్టంగా బైబిల్లో ఒక వాక్యం ఉందండి. ఉన్నప్పుడు మరి మేరీ విగ్రహాన్ని పెట్టి నేను సెక్స్ చేస్తాను అంటే మరి ఈయనకి ఈ వాక్యం తెలుసా తెలియదా? అసలు ఈయన క్రైస్తవుడా కాదా? ఇది నా ప్రశ్న. సీతా విగ్రహాన్ని మీరు చేయొచ్చు కదా, సీతా విగ్రహాన్ని కూడా అలా చేయొచ్చు. రాముడు గనక క్షమిస్తాను మీ పాపాలన్నీ అంటే ఖచ్చితంగా అదే ప్రశ్న అడుగుతాను నేను. రాముడు అనలేదు కదా, రాముడు తప్పు చేస్తే శిక్షించే దేవుడు. ఒక నిమిషం నన్ను చెప్పనండి. రాముడు తప్పు చేస్తే రాముడిని అడిగారు, నన్ను చెప్పనండి. ఒక నిమిషం నన్ను చెప్పనండి. రాముడు గనక మీ పాపాలు నేను క్షమిస్తాను, మీరు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు అంటే ఖచ్చితంగా అడుగుతాము. రాముడు ఉండండి, ఒక నిమిషం నన్ను చెప్పనండి. రాముడు భార్యను ఎత్తుకుపోతేనే లక్షల మంది రాక్షసులను చంపిన దేవుడు ఆయన. అలాంటి ఆడవాళ్ళ జోలికి వెళ్తే చంపేసే దేవుడు ఆయన. మీ దేవుడు ఏంటి? ఆడవాళ్ళ జోలికి వెళ్తే ఈయన నమ్ముకుంటే స్వర్గాన్ని ఇచ్చేస్తాడు. మరి ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఉంది కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేసి చంపితే ఏసయ్య ఉంటాడు, తీసుకెళ్ళి నన్ను స్వర్గంలో వేసేస్తాడు. ఎందుకంటే యేసుని నమ్ముకున్నాను కాబట్టి. మీ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చినా పర్లా, ఏసయ్యని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళి. రాముడు అలా కాదు, మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేపిస్తే రాముడు వచ్చి నన్ను చంపేస్తాడు. మరి ఎవరు కరెక్టో నువ్వు చెప్పు. ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నానండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న తప్పా అండి? మీరు అడిగిన ప్రశ్న తప్పు కాదు, కానీ మీరు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది సార్. మీరు ఇప్పుడు ఆయన చెప్పానండి, నేను అడిగిన ఇప్పుడు ఈ పాస్టర్ ఉన్నాడు, ఈ పాస్టర్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేసి చంపేయగానే మారు మనసు పొంది ఏసయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించి అంటాను. క్షమించగానే ఇంకా లాస్ట్ లో ఆయన వచ్చేసి నన్ను పరలోకంలో తీసుకెళ్లిపోతాడు క్షమించి. ఎందుకంటే నమ్మి బాప్టిజం పొందిన రక్షించబడిన మార్కు 16. అదే రాముడు వీళ్ళ భార్యను కనుక నేను రేప్ చేసి చంపేస్తే, వీళ్ళ కూతురు ఎవరిని రేప్ చేసి చంపేస్తే రాముడు వచ్చి నన్ను చంపేస్తాడు. ఒరే పరాయి ఆడవాళ్ళు జోలిపోతే నిన్ను చంపేస్తాను రా అని చెప్తాడు రాముడు. ఇది ఇప్పుడు నీకు ఏ దేవుడు కావాలి? రాముడు కావాలా, యేసు కావాలా నీకు? ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు. మీలాంటి వాళ్ళ మూలంగానే సార్ మనది ఇప్పుడు ప్రభు ఒక వాక్యం చెప్తాడు మనకి, ఏంటంటే మీ మూలంగానే నా నామం ద్వేషించబడినని ఉంటుంది బైబిల్లో. ఒక నిమిషం ఆగండి సార్, పాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ గుణపాలరాజు అని ఆయన మన దేవుడి గురించి అడుగుతుంటే మన దేవుడి గురించి చెప్పకుండా మీరు సీతనైతే అట్లా చేస్తావా, అసలు సీత గురించి మీకెందుకండి? మిమ్మల్ని అడిగిన ప్రశ్న అందువల్లే తిడుతున్నారు మనల్ని. ప్రశ్న అడగకూడదు, తప్పు కాదండి. అది ఇప్పుడు జీవించాలి. లేరు సార్ మీరు, ఐఎమ్ వెరీ సారీ అండి, మీరు వాక్యానుసారంగా లేరు సార్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ సార్. You are not according to the Bible gospel, sir. You are not according to the Bible gospel. Whether you are telling no, the right is no. It is the foundation of the movement.
ఇటువంటి వాళ్ళు ఉండడం బట్టే ఈ దేశంలోని ఇలా తీరుతున్నారు. అంటే నేను ఇప్పుడు ప్రశ్నించింది తప్ప? మీరు ప్రశ్నించింది తప్పు కాదు, మీ మనోభావన తప్పు. మీ మనోభావన ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళందరూ రేపు చేస్తే క్షమించే దేవుడు, వాళ్ళ కళ్ళ తల్లిని విగ్రహానికే బొక్క పెట్టి చేస్తే క్షమించని దేవుడు, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? అలా తిరగండి, మీరు మెంటల్ అయిపోయి ఉన్నారు. హాస్పిటల్ మొత్తం తిరగండి, అందరూ బొక్కలు. ఇప్పుడు నేను ప్రశ్నించా, నేను చేస్తానని చెప్పలా. మీ ప్రశ్న తప్పు, మీ భావనలు తప్పు. శాంతి సమాజాన్ని బతకనివ్వండి, చేయకండి. సరే ఇప్పుడు వాళ్ళ సంగతి తీసేయండి. మేరీ విగ్రహం ఇప్పుడు కాదండి, ఒక్క నిమిషం అండి, మేరీ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టండి. సరే మీకు జీతం మేరీ విగ్రహం మీరు బాధపడుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఆడవాళ్ళని రేపు చేశానండి. ఇప్పుడు యేసయ్య నన్ను క్షమిస్తాడా, శిక్షిస్తాడా? అది పాస్టర్ గారు కదండి చెప్తారు. నిన్నే అడుగుతున్నాను స్వామి, మీ ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేసి చంపేసి నేను బాప్టిజం తీసుకుంటా. చదువుకున్న వ్యక్తులు నా మాట వినండి. అదేంటండి ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు ఎంత? పీటర్ పాస్టర్ గారు ఈయన ఏం చెప్తారంటే ఊళ్ళో ఆడవాళ్ళు రేపు చేసుకో, మా యేసయ్య క్షమిస్తాడు, మా ఆడవాళ్ళు జోలు రాకు, మా మేరీ మాత జోలు రాకు అంటున్నాడు అండి. ఇప్పుడు కాదు సార్, సార్ పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను ఆగండి సార్. ఇప్పుడు రాజు గారు, ఇప్పుడు మా గుణదల్లో మా ఆర్సీఎం మిత్రులు ఉంటారండి, మా ఆర్సీఎం వాళ్ళు ఉంటారు. వాళ్ళు గుణదల్లో మేరీ మాతకి పూలేస్తారు, మేరీ మాతకి నైవేద్యం పెడతారు, గుండు కొట్టించుకుంటారు, యేసు మాలని, యేసు అష్టోత్తరాలు నవోత్తరాలని, మేరీ అష్టోత్తరాలని ఎన్ని చేసుకుంటారు సార్. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక కల్చర్ ఉంది, హిందూ కల్చర్ తోటి వచ్చింది. భారతదేశం అనేది ఒక హిందూ దేశం కాబట్టి ఆ కల్చర్ లో పెరిగిన వాళ్ళందరూ కూడా ఇట్లానే ఉంటారండి. అదేమి తప్పు కాదు, మేరీ మాతకు పూలేయటం తప్పు కాదు, వాళ్ళు గుండు చేయించుకోవడం తప్పు కాదు, వాళ్ళు మాలేసుకోవడం తప్పు కాదు, అష్టోత్తరాలు చేయటం తప్పు కాదు, కోతులు వెలిగించడం తప్పు కాదు. కానీ ఏంది తప్పు అయ్యా వచ్చిన విషయం మర్చిపోయారు ఇక్కడ. మేరీ మాత లడ్లు, మేరీ మాత పులిహార అని చెప్పి గుణదల్లో అమ్ముతున్నారండి. ఉన్నాయి సార్, ఉన్నాయి. నేను విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన వ్యభిచారంతో సమానము. మరి ఇదేంటండి? మరి మేరీకి పులిహార ఏంది, లడ్లు ఏంది, జిలేబీ ఏంది, ఏంటిది అంటే ఏంటిది? యాక్చువల్ గా అండి రాజు గారు, మేము వాటి మీద ఫైట్ చేస్తున్నాం అండి యాక్చువల్ గా. ఎందుకంటే బైబిల్లో మాకు క్లియర్ గా ఉంది విగ్రహారాధన చేయకూడదని, కానీ వీళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అందువల్ల మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, విగ్రహానికి మీరు ఏం చేసుకున్నా కూడా అది తప్పు కాదు. కానీ ఇక్కడ కొంతమంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు అట్లా చేయకూడదండి, అట్లా మాట్లాడకూడదు, తప్పని ఒక పాస్టర్ గా నేను చెప్తున్నాను. సరేనండి, మేరీ విగ్రహం గురించి వద్దండి, వదిలేసేయండి. మేరీ విగ్రహాన్ని పక్కన పెట్టేసేయండి, మీ మనోభావాలు దెబ్బతింటే. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఉండండి, ఈ పాస్టర్ గారి ఇంట్లో ఆడపిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళని వెళ్ళి నేను రేప్ చేసి చంపేస్తాను. చంపేసిన తర్వాత ఒక సంవత్సరానికి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి మా జైల్లో మారు మనసు వస్తుంది. అరే నేను పాస్టర్ గారి పిల్లల్ని అనవసరంగా రేప్ చేసి చంపేశానే అని ఎవరో ఒకరు కనపడతారు అక్కడ పాస్టర్ జైల్లో. కనపడి ఆ పాస్టర్ ఎందుకు వచ్చి ఉంటాడు, రేప్ చేసి వచ్చి ఉంటాడు ఆ పాస్టర్. అప్పుడు వచ్చి చెప్తాడు మనకి, అయ్యా నువ్వు రేప్ చేసావు కదా, నేను కూడా రేప్ చేసే వచ్చాను, నువ్వు మారు మనసు పొందు, ప్రభువుని నమ్ముకు, నీ పాపం క్షమించబడుతుంది అంటాడు. అప్పుడు నేనేం చేస్తా, నమ్మి బాప్టిజం తీసుకుంటాయా, యేసయ్యా నా పాపాలని క్షమించాయా అని చెప్తా. ఇప్పుడు యేసయ్య నా పాపాలు క్షమిస్తాడు, గ్యారంటీ ఉంది. మళ్ళీ ఆ తప్పు చేయకూడదండి, జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే యేసయ్య క్షమిస్తాడు నన్ను, కన్ఫామ్ కదా? అది క్షమిస్తాడు. మరి యేసయ్య క్షమించినప్పుడు ఈ పాస్టర్ గారు నన్ను క్షమిస్తాడా? ఇది నా ప్రశ్న. అదే ఆ పాస్టర్ గారు వ్యక్తిగతం అండి, నన్ను అడిగితే కదా, ఆయనే అడగండి మీరు. ఆ పాస్టర్ గారు ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తారా? అవును, క్షమిస్తామండి. కానీ అదే పదే సార్లు మీరు దాన్నే ప్రస్తావన ఉంచుకుంటే అది ఎలా క్షమిస్తారండి చెప్పు? కాదు, ఒకసారి మీరు చేశారు, ఈ పాపాన్ని యొక్క దోషాన్ని మీరు తెలుసుకున్నారు, మళ్ళీ క్షమాపణ పడ్డారు, పశ్చాత్తాపడి ఆ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళారు, యేసయ్య క్షమించారు, ఆయన క్షమించాడు, మీరు క్షమించారు, మేము క్షమించాము, ఆయన క్షమించారు, మళ్ళీ మరి అదే పోతూ ఉంటారు. సరే ఒక నిమిషం అండి, నేనైతే ఏం చేస్తాను తెలుసా అండి, లంజా కొడుకుని అలా రేప్ చేసి నా ఇంట్లో ఆడవాళ్ళని కానీ నా చుట్టుపక్కల రేప్ చేస్తే లంజా కొడుకుల్ని కాలు చెయ్యికి నరికి దెంగి ఒట్టకాయలు కోసి కాకులు గద్దలకేస్తా. అది మగాడు చేసే పని. కొజ్జవాడు చేసే పని ఏంది? క్షమించాను అనటం అనమాట. కొజ్జవాడు చేసే పని అది కాదండి. మీరు పాస్టర్ గారిని కొజ్జవాడు అంటారు ఇప్పుడు, కొజ్జవాడలో మొదటి రకం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేస్తే క్షమించే చెప్పు దగ్గర లంజా కొడుకు నరికి దెంగాలి.
ఎవడైనా మన ఇంట్లో ఆడవాళ్ళు కన్నెత్తి చూస్తేనే మన రక్తం ఉడికిపోద్దండి. అలాంటిది రేప్ చేసేవి క్షమించేది అసలు వాడు దేవుడేనా? అలాంటోడు నమ్మిన ఈడు అసలు పాస్టర్ గారు కొజ్జాగాడు, ఈడు మనిషి కాదు ఈడు నా దృష్టిలో. అలా అనకూడదు. ఎందుకు అనకూడదండి? కొజ్జావాడిని కొంచెం నరికితారా? ఒక్కటే మాట్లాడాలి. నా ఆడవాళ్ళ జోలిస్తే ఒక్క నిమిషం పాస్టర్ గారు, నా కొడక మా ఆడవాళ్ళ జోలిస్తే నరికి దెంగుతావురా అనాలి. నేనైతే ఇదే మాట అంటానండి. మీరండి పీటర్ పాస్టర్ గారు, మీరైతే ఉంటారండి పీటర్ పాస్టర్ గారు? శాంతి కాదండి పీటర్ పాస్టర్ గారు, మీరైతే నరుకుతారా క్షమిస్తారా పీటర్ పాస్టర్ గారు మీరైతే? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. మాది క్రైస్తవం అనేది శాంతి మతం, ప్రేమ మతం సార్. మాకు యేసయ్య ఏం చెప్పాడంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించమన్నాడు సార్. శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు సార్. పై అంగి ఇవ్వమంటే కింద అంగి ఇవ్వమన్నాడు సార్ మాకు యేసు ప్రభు. అంటే మీరు చెప్పింది ఏంటంటే, అమ్మాయిని ముందర రేప్ చేస్తే వెనక కూడా రేప్ చేయని ఆ అమ్మాయి అడగాల ఏంటండి? అలా చెప్తున్నారు మీరు. పాస్టర్ గారు అడుగుతారండి, పాస్టర్ గారు అడుగుతారు సార్. మా పాస్టర్ గారు అడుగుతారా? ముందు రేప్ చేస్తే వెనక కూడా చేయయ్యా అని అడుగుతారా? అడుగుతారు మా పాస్టర్ గారు. మనుషులు కాదండి వీళ్ళు, మనుషులు కాదు సార్ వీళ్ళు, మృగాలు. ఎక్కడ అడవుల్లో ఉండాల్సిన మీ దృష్టిలో అయ్యుండొచ్చు అండి, కానీ మా క్రైస్తవం ఏంటంటే శాంతి సమాధానం. రేపులు చేస్తే క్షమిస్తాం, మర్డర్లు చేస్తే క్షమిస్తాం, మా ఇంట్లో ఆడవాళ్ళు పూకులు కోసినా కాదండి, మా ఇంట్లో ఆడవాళ్ళు పూకులు కోసినా క్షమిస్తాం, సళ్ళు కోసినా క్షమిస్తాం. అసలు ఏంటి మనుషులు జన్మెత్తారండి? చెప్పండి ఒక మాట. మనిషి కాదండి, పౌరుషం ఉండాలండి మనిషికి. మన ఇంట్లో ఆడవాళ్ళు కన్నెత్తి చూస్తే హిందూ గ్రంథాల ప్రకారం ఇంట్లో ఆడవాళ్ళని కన్నెత్తి చూస్తే కన్ను పీకి తెంగుతాం, కాలు లంచోడు కాలేస్తే కాలు నరికి తెంగుతాం, చేస్తే చెయ్యి నరికి తెంగుతాం. హిందూ గ్రంథాల ప్రకారం హిందువులుగా జీవిస్తారు. అది నీ అమ్మ మనుషులు నీకు ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేస్తే క్షమించేది ఏంద్రా? ఎర్రిపూక, నువ్వు అసలు మనిషివేనా? మనిషి మాస్టర్ గారు కడుపు మండిపోతుంది నాకు. అలాంటి మాటలు మనం సమాజానికి ఏమి నేర్పించాలండి? మనం అమ్మకి మీ నాన్నకు పుట్టలేదురా అలా అనొద్దండి, అన్యులకి మనకి తేడా ఉండదు. అది చూసారా? ఇప్పుడు పాస్టర్ లో యెహోవా బయటకు వచ్చాడు. ఇప్పటిదాకా యేసయ్య ఉన్నాడు, ఇప్పుడు యెహోవా బయటకు వచ్చేసాడు. చూడండి, అది వీళ్ళ యొక్క బతుకు. తప్పు పాస్టర్ గారు. నువ్వు దొంగ పాస్టర్వి, నువ్వు డబ్బుల కోసం మతం మారిన పాస్టర్. అవునండి, అవును. నువ్వు డబ్బుల కోసం మతం మారిన పాస్టర్. నువ్వేం పాస్టర్ రా దేవస్థానం కొడక? నువ్వు ఆడవాళ్ళు రేపు చేస్తా అంటే నువ్వు క్షమిస్తా అంటున్నావు. నీకు సిగ్గుందిరా నీ అమ్మ? నీకు దేవస్థానం కొడక నన్ను పాస్టర్ కాదంటున్నావు, నన్ను పాస్టర్ కాదంటున్నావు. సిగ్గుందిరా నీకు? శాంతి సమాధానం. ఇప్పుడు కాదండి, ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేస్తే క్షమించేది అసలు ప్రపంచంలో ఈ కాన్సెప్ట్ ఎక్కడ, ఏ దేశంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉందండి? సార్ రాజు గారు మేము చెప్తాం సార్. మేము మా బైబుల్ ప్రకారం ఇప్పుడు ఆయన పాస్టర్ గారు ఎవరో నోరు తూరాడు, నేను కూడా నోరు తూరాను, క్షమించాలి ప్రభు నన్ను. సార్ మీకు మీ ఒంట్లో సాతాను వచ్చిందా లేదా ఇంతకుముందు చెప్పండి మీరు? నన్ను కొద్ది నిమిషాలు సాతాను పీడించిన మాట వాస్తవమే సార్. కానీ నేను ఒకటి చెప్తానండి రాజు గారు, ఇప్పుడు ఈ పాస్టర్ గారు అనవసరంగా బూతులు తిడుతున్నాడు మిమ్మల్ని. తప్పండి పాస్టర్ గారు, మనం తిట్టకూడదు. వాళ్ళు అన్యులు తెలియక ఎన్నెన్నో తిడుతుంటారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. మనం క్షమించాలండి. మనకి ప్రభు నేర్పించింది క్షమ, ప్రేమ, క్షమ మనకి అయ్యే పంచాలి మనం. అవునండి, అవును. మీరు చెప్పింది నిజంగా పీటర్ పాస్టర్ గారు, మీరు మాత్రం గ్రేట్ సార్. మీలాగొడ్డోళ్ళ వల్ల ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, మత కలవరాలు రేగుతుంది. మీలాంటి పాస్టర్ల వల్లనే క్రైస్తవం అడ్డుపడిపోతుంది. కాదు పాస్టర్ గారు, నిజంగా క్రైస్తవం అంటే నాకు ఇందుకే ఇష్టం అండి. పాస్టర్ బాబు అలాగే పెట్టి పర్లేదు. కాదు ఏంటి క్రైస్తవ మతం అంటే ఎంత మంది రేప్ చేసుకుంటే క్షమిస్తారని చెప్తున్నాడు ఈ పాస్టర్. నువ్వు పీటర్ పాస్టర్ ముందు అలా పెడుతున్నాడు, నీ దేవుడు కించపడి పెడుతున్నాడు. అలాగే ఆయనే కించపరచలేదు, నీ మూలంగానే ప్రభు నామం ద్వేషించబడుతుందిరా బాబు. ఈయన పాస్టర్ మాట్లాడే మాటలు, ఈయన దొంగ నా కొడుకు, బేవర్స్ నా కొడుకు అని ఈయన పాస్టర్ మాట్లాడే మాటలు. కాదయ్యా, నువ్వు పాస్టరే అసలు నాకు అనుమానం వస్తుంది. కాదు, నువ్వు ఒక పాస్టర్ లాగా మాట్లాడట్లా.
నువ్వు ఒక పాస్టర్ లాగా మాట్లాడు. పాస్టర్ గా సమాధానం చెప్పడం లేదు. మీరు ఎవరు ఎందుకు చెప్పట్లా? మన ప్రభు పంచింది ప్రేమ కాదా, శాంతి కాదా, క్షమ కాదా? మన ప్రభు పంచింది. నువ్వేం మాట్లాడుతున్నావు? బూతులు తిడుతున్నావు. నువ్వేం పాస్టర్ అసలు? నువ్వేం పాస్టర్ అసలు? ఏంది నీ డినామినేషన్ చెప్పు. పీటర్ పాస్టర్ నీ డినామినేషన్ ఏంటి చెప్పు. ఇప్పుడు పీటర్ పాస్టర్ సాతాను ప్రవేశించింది. ఒక నిమిషం పీటర్ పాస్టర్ ఒంట్లో సాతాను ప్రవేశించింది. నీ ఒంట్లో కూడా సాతాను ప్రవేశించిందే? కాదు కాదు స్వామి, ఒక నిమిషం. పీటర్ పాస్టర్ ఒంట్లో సాతాను ప్రవేశించింది కాబట్టి ఆయన బూతులు మాట్లాడాడు, ఒప్పుకున్నాడు ఆయన. మరి నీ ఒంట్లో కూడా సాతాను ప్రవేశించి నువ్వు మాట్లాడలేదు సార్. పీటర్ పాస్టర్ గారు మీరు బూతులు మాట్లాడారు. నేను మాట్లాడలేదు, నేను గద్దించాను. పాస్టర్ని ప్రేమపూర్వకంగా గద్దించాను అంతే. నేను బూతులు మాట్లాడలేదు. తిట్టారండి, మీరు తిట్టారని నేను విన్నానండి. సాతాను మీ ఒంటి మీద రావడం వల్ల మీరు మర్చిపోయారు. మీరు మరి భయంకరమైన బూతులు దూషించారు. ఇప్పుడేమంటారు? మీరు కదా, నువ్వు కూడా తిట్టావు కదా మరి. ఒక నిమిషం, మీరైతే సాతాను మీ ఒంటి మీదకి వచ్చిందని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా సార్. నాకు తెలియదు సార్, సాతాను వచ్చినప్పుడు నాకు తెలియదు సార్. మరి ఇప్పుడు ఈయన నన్ను భయంకరంగా నన్ను పూతులు తిట్టాడు, మరి ఈయన ఒప్పుకోవాలి ఇప్పుడు ఆయన ఒంట్లోకి సాతాను వచ్చిందని చెప్పి. ఆడే సాతాను సార్, ఇంకో ఆడి ఒంటి మీదకి సాతానే వచ్చింది. అంతే అంటారా? అంతే అంతే. ఆయనే ఒక సాతానా ఇప్పుడు? వీడు సాతాను సంబంధి, అందుకనే పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. కరెక్ట్ అండి మీరు సంబంధించిన. అవును, నేను దైవ కృప పొందిన వాడిని, అభిషేకించబడిన వాడిని, సమాధాన పరిచిన వాడిని, స్వస్థపరచబడిన వాడిని. 1000 రూపాయలు నేను పీటర్ పాస్టర్ గారు, నేను అసలు ఇంతకు ముందు క్రైస్తవుని అండి, తెలుసా మీకు? నేను క్రైస్తవ మతం తీసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు క్రైస్తవ మతం నుండి బయటకు వచ్చాను, తెలుసా అండి మీకు? తెలుసా? ఒక్క నిమిషం నా సాక్ష్యం చెప్తా వినండి సార్, ఒకసారి నా సాక్ష్యం చెప్తా. ఆ పాస్టర్ గారిని సైలెంట్ గా ఉండండి సార్, నా సాక్ష్యం వినమని చెప్పండి. మానేయండి పాస్టర్ గారు. ఆయన ఏదో ఆయన ఒక సాక్ష్యం చెప్తా అంటే ఏనండి సార్ పాస్టర్ గారు. నేను సాక్ష్యం చెప్పే నాకు స్వేచ్ఛ కూడా లేదా అండి? నేను క్రైస్తవుడుగా ఉన్నప్పుడు నాకు జరిగిన మంచి చెప్తా, అది కూడా తప్ప అండి పీటర్ పాస్టర్ గారు? మీరు చెప్పండి సార్, పాస్టర్ గారు పర్మిషన్ తీసుకొని చెప్పండి. పెద్ద ఆయన హర్ట్ అవుతున్నాడు, ఆయన ఊరకు పెద్దానికి హర్ట్ అవుతున్నాడు. సరే సరే, ఇప్పుడు నేను చెప్తాను సార్ నా సాక్ష్యం. నాకు 35 years అండి. ఇంటర్నెట్ అయినట్లేదు, అది కన్ఫర్మ్ చేసుకోండి మళ్ళీ. అయ్యో కట్ అయిపోయాడు.